రాజులకు రాజైన రాజాది రాజు ఎవరు? మీ అందరికీ ఒక క్వశ్చన్. రాజులకు రాజైన రాజాది రాజు ఎవరు? రక్షకుడైన యేసయ్య. వెరీ గుడ్. ఆ రక్షకుని మార్గంలో విజయవాడ డయాసిస్ లో రాజసంగా ఆధ్యాత్మికంగా సేవ చేస్తున్నది ఎవరు? గట్టిగా చెప్పాలి. కరెక్ట్, మీరు తెలుసుకున్నారు. 100 మార్కులు. శ్రీ 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 మహాగణ తెలగతోటి జోసెఫ్ రాజారావు గారికి వందనం, అభివందనం, పదాభివందనం. రమ్యమైన రాగాలతో, రమణీయ నృత్యాలతో, రాజస్వీయమైన పుష్పాలతో, రమణీయత భరితమైన హృదయాలతో, రంగవల్లుల రంజితమైన మన రాజావారు మనలను రక్షకుని మార్గంలో నడిపిస్తూ, రంజకమైన ప్రేమతో ప్రజలను ఆదరిస్తూ, రత్నంలా వెలిగే ఆధ్యాత్మిక నాయకుడు. ప్రియ కొల్లపూడి క్రైస్తవ విశ్వాసులారా, మన తండ్రి గారి గురించి కొన్ని ప్రతిష్టాత్మకమైన విషయాలు తెలుసుకుందామా? గట్టిగా. కీర్తిశేషులు ప్రభుదాస్ గారు, కీర్తిశేషులు కమలా గారికి జ్యేష్ఠులైన వీరు సత్యశ్రీ సభ కొరకు ఏకాంత ప్రార్థనా శక్తితో, దేవునికి సేవ చేయాలనే తపనతో మనందరినీ అసత్యము నుండి సత్యములోనికి కొనిపోండి, చీకటి నుండి వెలుగులోనికి కొనిపోండి అంటూ ఫాదర్ అరాకల్ గారి స్ఫూర్తితో మహాజ్ఞాని అయిన పుణ్యపురుషుడైన మన తండ్రి గారు 1980 జూన్ 7వ తేదీన మోస్ట్ రెవరెండ్ బిషప్ భాగ్య ఆరోగ్య స్వామి గారి స్వహస్తాలతో గురువుగా అభిషేకింపబడి యేసయ్య పట్ల అఖండ విశ్వాసముతో అతి చిన్న వయసు నుండి దివ్య బలి పూజలు సమర్పించుకుంటూ థియాలజియన్స్ కు, ఫిలాసఫర్స్ కు టీచర్ గా, ప్రొవిన్షియల్ కౌన్సిలర్ గా, మెంటర్ గా, రెక్టర్ గా, ప్రొవిన్షియల్ సుపీరియర్ గా చిన్నవాళ్లకు నేర్పుతూ, పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటూ, సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం అనేటువంటి ఆలోచనలతో 1997 రోమునందు స్పిరిచువల్ థియాలజీలో జగోరియన్ యూనివర్సిటీ నందు డాక్టరేట్ చేసిన మన రాజావారు బెంగళూరు, మైసూర్, తమిళనాడు నందు సేవలను కొనసాగిస్తూ తిరిగి మరలా రోములో 2011వ సంవత్సరంలో కాంగ్రిగేషన్ నందు సెక్రటరీ జనరల్ గా, ప్రొప్రియటరీ జనరల్ గా ఆ భగవంతుడు ఎన్నుకోబడిన స్ఫూర్తిదాయకుడు మన రాజావారు. మన ప్రియ తండ్రి గారు అలుపెరగని మహనీయులు. అడ్మినిస్ట్రేషన్ ఒక పక్క, కమ్యూనిటీ లైఫ్ ను చూసుకుంటూ కాల అనేటువంటి గ్రంథాన్ని రచించేటప్పుడు ఎన్నో భరించలేని కష్టాలు లేని రోజు లేదు. హెబ్రీల్ ఆ సమయంలో ఫాదర్ పాల్ విఠల్ గారు హెబ్రీలకు రాసిన లేఖను వివరించి మన ప్రభువు కష్టాల ద్వారానే కదా వినయం విధేయత నేర్చుకున్నారు కదా అని ప్రోత్సహించారు. అప్పటి నుండి మన రాజావారు వెనుతిరిగి చూడనే లేదు. ఆత్మస్థైర్యముతో, శాంతి సమాధానాలతో 40 సంవత్సరముల కఠోర శ్రమల తరువాత ఫిబ్రవరి 2, 2016వ సంవత్సరంలో తొనాతో పనాక్యూర్ పీఠాధిపతులచే గుణదల మాత పుణ్యక్షేత్రంలో బిషప్ గా అభిషిక్తులైన మీరు ఎన్నో బాధ్యతల నడుమ 102 సంవత్సరములు పూర్తి చేసుకున్న గుణదల పుణ్యక్షేత్రంలో నూతన ఆలయము నిర్మిస్తున్న తండ్రి గారా, మీరు ఎప్పుడు ఉత్సాహం అనే ఊపిరిని నింపుకుంటూ, ఉల్లాసం అనే నీటిని చల్లి, ఉత్తేజకరణాలను మా అందరికీ అందిస్తూ, క్రమశిక్షణ బద్దమైన కంచె వేస్తూ,
ఈ సమాజం అనే ప్రకృతిలో మీ ప్రతి మాట, ప్రతి పాట పులకరింపచేసే తోటలో ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థి అనే మొక్కలను పెంచుకున్న మా మంచి తండ్రి గారా, మీరొక మహావృక్షం. అమితమైన మీ ప్రేమ, అంతులేని మీ అనురాగం, అలు పెరగని మీ ఓర్పు, అద్భుతమైన మీ స్నేహం, అపురూపమైన మీ కావ్యం, అరుదైన మీ రూపం, చల్లనైనది తండ్రి గారా, కమ్మనైనది తండ్రి గారా, దివ్యమైనది తండ్రి గారా, స్వచ్ఛమైనది, ఎనలేనిది, తీరలేనిది, త్యాగతే శాంతిని అనుసరిస్తున్న మా మంచి ప్రేమ తండ్రి గారా, మనిషిని మనిషిగా మార్చే మహనీయులారా, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్పుతూ మనందరి కుటుంబంలో మానవతా విలువలను పెంపొందిస్తున్న మీరు మా అందరికీ ఎంతో ప్రియులు. మా మంచి మిత్రులైన తండ్రి గారా, శ్రీ 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 మహాగణ తెలగట్టోటి జోసెఫ్ రాజారావు గారు మన భారతదేశ జాతీయ పుష్పమైన కలువు పువ్వు వలె, చూపించమా కలువు పువ్వు వలె అందానికి, పవిత్రతకు ప్రతీకమైన తామర పుష్పం లాంటి వారు మన రాజావారు. ప్రేమతోనే హృదయాలు దగ్గరవుతాయని, సేవతోనే మనిషి తత్వం వెలుగుతుందని, క్షమతోనే సంబంధాలు నిలుస్తాయని, ప్రార్థనతోనే మన జీవితం దేవుని దారిలో నడుస్తుందని, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎనలేని సేవలు చేస్తున్న మీరు, మీ సేవ, మీ మార్గదర్శకత్వం మాకెంతో ప్రేరణ. దేవుడు మీకు ఆయన ఆరోగ్యాలను, దీర్ఘాయువు, మరింత శక్తిని ప్రసాదించి మీ జీవితంలో ఆనందం, శాంతి ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని మా అనుదినంలో ప్రార్థనలో వేడుకుంటూ, మేమందరం కూడా క్రీస్తును పోని నడుచుకుంటూ మీరు బోధించినవన్నీ తప్పకుండా నెరవేరుస్తాము. మా విచారణ గురువులు మేమందరం కలిసి మాట ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి టీచర్ అనిత విజయ్ టీచర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి అభినందన తెలుపుకుందాం. ఇప్పుడు మన విచారణ గురువులు బెనడిక్ట్ సభకు చెందినటువంటి జయరాజ్ ఫాదర్ గారు, ప్రొవిన్షియల్ సుపీరియర్ ఆఫ్ జగంపూడి కాంగ్రిగేషన్. జయరాజ్ ఫాదర్ గారిని సన్మానించగా గట్టిగా చప్పట్లు కొట్టి మన అభినందన తెలుపుకుందాం. choir members రెడీగా ఉండాలి. అందరూ దీపిక కీబోర్డ్ ప్లేయర్ ఉన్నట్టు పైకి రావాలి. వాళ్ళు బిషప్ కిందగా పెట్టుకుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. choir members, మ్యూజిషియన్స్ అందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా మనవి. తర్వాతగా మన బెనడిక్టైన్ సభ గురువులు ప్రొవిన్షియల్ సుపీరియర్ గారు జయరాజ్ ఫాదర్ గారిని